విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఎరువుల కోసం తోపులాట జరిగింది. పీసీఎస్ కార్యాలయం వద్ద ఇవాళ తెల్లవారుజాము నుంచి రైతులు బార్లు తీరారు. అయినా యూరియా బస్తాలు దొరకకపోవడంతో సహనం కోల్పోయిన రైతులు కార్యాలయాన్ని ముట్టడించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, ఒక గజపతి నగరంలోనే ఈ పరిస్థితి కాదు, మొన్న రాజా అంతకుముందు సంత కాబట్టి ఇలా జిల్లాలో ఎక్కడ చూసినా సరే ఎరువుల కొరత ఏర్పడుతుంది. ఎరువులు కొరతను ఈ ప్రభుత్వం తీర్చలేదు అనేటటువంటి అంశాన్ని వైసీపీ నేతలు జనంలోనికి బాగా తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో రైతులు ప్రతి రైతు భరోసా కేంద్రాల దగ్గర, పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర కూడా బారులు తీరేటటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు మనం గజపతి నగరంలో చూసిన ఘటన, ఉదయం నుంచి ఉన్నటువంటి రైతులు అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీకి సంబంధించిన రైతులు కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి గ్రామాల్లో వైసీపీ సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఒక్కసారి కార్యాలయంలోనికి తోసుకు వెళ్లేందుకు ప్రయత్నించేటటువంటి దశలో అక్కడ తోపులాట జరిగింది. కొంతమంది ఆందోళన చెందున్నటువంటి రైతులు పిఎస్సిఎస్ ఎరువులు పంపిణీకి సిద్ధంగా ఉండేటటువంటి గదులకు వెళ్లి అక్కడ కుర్చీలు, టేబుల్ బద్దలు కొట్టడం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఆందోళనకారుల్ని కాస్త సముదాయించడం అనేది కూడా జరిగింది. వాస్తవానికి అయితే జిల్లాకు 40,111 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉంది. ఇప్పటికే 30,000 మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేయడం జరిగిందని సంబంధిత అధికారులు చెప్తున్నారు. అధికారులు అయితే మాత్రం జనంలోనికి ఈ విషయాన్ని స్పష్టంగా తీసుకువెళ్లేటటువంటి దీంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించిన నేతలు, కార్యకర్తలు కావచ్చు, అధికారులు కావచ్చు విఫలమయ్యారనే చెప్పుకోవాలి. వైసీపీకి సంబంధించిన వారైతే మాత్రం విజయనగరం జిల్లాలో తీవ్రమైన కొరత ఉందనేటటువంటి అంశాన్ని రైతుల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. దీంతో రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉందన్న నవీన్. ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఎంత ఎరువులు కొరత ఉంది, డిమాండ్కు సరిపడినటువంటి సప్లై అనేటటువంటిది చేయాలనేటటువంటి అంశాన్ని అధికారులు గుర్తించాల్సిన విషయం ఎంతైనా ఉందని ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి రైతులందరూ చెప్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్.